నల్లేరు పచ్చడిని చేసుకుందామండి. ఇది మా కుంపట్లోనే ఇంట్లోనే వేసానండి. ఒక చిన్న మొక్క అలా వేసామంటే బాగా బతికిపోతుంది. సో ఈ నల్లేరు పచ్చడిని తినడం వల్ల మనకు ఎముకల్లో గుజ్జు తయారవుతుంది. మోకాళ్ళ నొప్పులు, వెన్నుముక పటిష్టంగా ఉంటుందండి. నడుము నొప్పులు అందుకు తగ్గుతాయి. సో పూర్వం అయితే అందరూ అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఇది పచ్చడి చేసుకొని తినేవాళ్ళు. నేను ఈరోజు అన్నీ కట్ చేసేసాను. ఇలా కట్ చేసి కత్తి తీసుకొని దానికి 4 వైపులా మూటలు ఉన్నాయి కదండి, ఆ ఈకలనంతా మళ్ళీ మనం తీసేసుకోవాలన్నమాట. నీట్గా ఇలా తీసేసుకొని వాటికి ఉన్నటువంటి పీచునంతా అట్లా 4 సైడ్లు తీసేసుకోవాలి. అన్నీ అలానే తీసేసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు, నల్లేరు ముక్కలు కట్ చేసి ఇలా ఉంచుకోవాలి. ఇందులోకి మనము పచ్చిమిర్చి ప్లస్ టమాటోలు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, చింతపండు ఇవన్నీ మనం మగ్గబెట్టుకోవాలన్నమాట వీటన్నింటినీ. సో ఇలా అన్నీ తరిగి పక్కన పెట్టుకున్నామంటే చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఒక 2-3 స్పూన్స్ పైనే పడుతుంది. సో ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను దంచుకోవాలన్నమాట. కొంచెం ఇలా దంచుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసేసుకొని వాటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని టమాటో, ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత నల్లేరు ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా మంచిదండి పచ్చడి. పిల్లలకు కూడా తినడం చాలా ఈజీగా ఉంటుంది, దోశలో అన్నిట్లో. ఇప్పుడు మనము చింతపండు కొద్దిగా వేసాము, సాల్ట్ తగినంత వేసామన్నమాట. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి అనేది తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు నీట్గా ఒలిచి పెట్టుకున్న నల్లేరు ఉంది కదా ముక్కలు, అవన్నీ ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు అన్నింటినీ మూత పెట్టేసుకొని బాగా ఒక 20 మినిట్స్ దగ్గర పడే వరకు మనము వేయించుకోవాలన్నమాట. చూడండి ఎలా అయిపోతుందో. ఇప్పుడు జీలకర్ర పౌడరు, కొంచెం పసుపు యాడ్ చేశాను అనమాట. జీలకర్ర వేయడం వల్ల జీర్ణశక్తి బాగా వస్తుంది. సో అందుకోసం జీలకర్ర పొడి కంపల్సరీ వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. కొత్తిమీర వేయడం వల్ల పచ్చడి. ఈ పచ్చడిని రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు, లేదు మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుంది కదా, అది దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీకి చాలా బాగుంటుంది అనమాట. నేను ఈరోజు మిక్సీలోనే పడుతున్నాను. సో అది మగ్గిన తర్వాత చల్లారబెట్టుకొని కొన్ని పల్లీలు, వేయించిన పల్లీలను ఇలా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట పొడిలాగా. అది మనము మగ్గబెట్టుకున్న చట్నీలో వేసుకోవాలి, ఎందుకంటే ఈవెన్గా కలిసిపోతుంది అనమాట. అదే రోట్లో అయితే ఫస్ట్ పల్లీలను వేసేసి ఒక్కొక్కటిగా దంచుకుంటాము. సో ఇది మిక్సీ కదండి, అక్కడక్కడ పలుకులు తగులుతాయని చెప్పి నేను ఇలా కలుపుతాను అనమాట. సో ఇలా కలిపేసి ఈ మిశ్రమాన్ని అంతా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని బరకగా అయినా చేసుకోవచ్చు, స్మూత్గా అయినా చేసుకోవచ్చు. నేనైతే స్మూత్గా చేస్తున్నాను, ఎందుకంటే దోశకు కావాలని చెప్పి చేస్తున్నాను అనమాట. సో మనం కూడా ఫ్రెండ్స్కి, మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి షేర్ చేద్దామని ఐడియా వచ్చేసి మీకు అదే చట్నీని షేర్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ లేదనుకుంటే రోట్లో దంచితే ఇంకా చాలా బాగుంటుందండి. సో మనకి ఇప్పుడు నల్లేరు పచ్చడి అయితే తయారైపోయింది. మీరు కావాలనుకుంటే దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు. ఉద్దిపప్పు, శనగబెల్ల, ఆవాలు వేసి. నేనైతే ఏం పెట్టలేదు. సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.